కాళ్ల పారాని కూడా ఆరకముందే మన ఆడబిడ్డలను ఉదర బొట్టును తుడుచుకుపెట్టకపోయిన ఉగ్ర రాక్షసుల స్థావరాలను భారత సైన్యం మిసైల్ మెరుపు దాడులతో దహన తాండవం చేసి పసిపిల్లల ముందు తన తండ్రిని పొట్టనబెట్టుకున్న పైసాకి పనికిరాని పాకిస్తాన్ నాయకుల ప్రగల్భాలను పాతాళం లోతున పాతిపెట్టింది మన వాయుసేన. నిమిషాల వ్యవధిలో ఉగ్రమూకల స్థావరాలను భూస్థాపితం చేసి ఉగ్రమూకలను శత్రువుల ఊచకోతతో భారత పరాక్రమాన్ని పౌరుషాన్ని ప్రపంచం ముందు నిటారున నిలబెట్టింది. ఉగ్రవాదానికి మతం లేదు, ఉగ్రదాడి జరిగినంత మాత్రాన పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని పాకిస్తాన్ మీద సవతి తల్లి ప్రేమ చూపించే సెక్యులరిస్ట్ల చెంప చెల్లుమనిపించింది. నా దేశం జోలికస్తే ఈట్కా జవాబ్ పత్తర్సే దేయంగే ఔర్ గర్మే గుస్కే మారెంగే అని భారత్ 2025 వర్షన్ నినదించింది. భారతదేశం మీద దాడి చేయాలన్నా కనీసం తిరిగి చూడాలన్నా బద్దల్ బాసింగాలైతే అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది భారత సైన్యం. భారతదేశ ఆడపడుచుల నుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రమూకల రక్తంతో భరతమాతకు వీర తిలకం దిద్దింది భారత సైన్యం. ఏప్రిల్ 7న భారతదేశంలోని 244 జిల్లాలలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని ప్రపంచ దేశాలను దారి మళ్లించి అదును చూసి శత్రువుని కోలుకోలేని దెబ్బతీసింది భారత వాయుసేన. ఆపరేషన్ ఏప్రిల్ 7వ తారీఖు మంగళవారం ఉదయం భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఒకేసారి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ముఖ్య కార్యాలయాలను దడదడలాడించింది. ఉగ్రమూకల చావు కేకలతో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం దద్దరిల్లింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండానే పాకిస్తాన్ భూభాగంలోకి స్థావరాలను సైతం నిశ్చితమైన ఖచ్చితత్వంతో టార్గెట్స్ని బ్లాస్ట్ చేసింది మన భారత వాయుసేన. ఇంతకు ముందు చేసిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లాగా భారత సేన పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి కానీ పాకిస్తాన్ భూభాగంలోకి కానీ వెళ్లే పని లేకుండానే భారత్లోని పంజాబ్ ప్రాంతం నుండే మిసైల్స్ని ఎక్కుపెట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ అవతల ఉన్న ఉగ్రమూకల స్థావరాలను చెల్లాచెదురు చేసేసింది. 2019తో పోల్చుకుంటే ఇప్పుడు భారత్ దగ్గర అత్యాధునిక సాంకేతిక ఆయుధ శక్తి ఉంది. అంతకు మించి దేశభక్తిని నరనరాన అణువణువున నింపుకొని భారత గౌరవాన్ని సమగ్రతను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయని ధీరులు మన సైనికులు. భారత్ చేసిన ఈ మెరుపు దాడులతో పాకిస్తాన్ ప్రాంతంలోని మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని 8 ప్రాంతాలలో ఉన్న 9 స్థావరాలను నేలమట్టం చేసింది భారత సైన్యం. దీంట్లో ముజఫరాబాద్, కోట్లీ అనే 2 ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటే బహవల్పూర్, సియాల్కోట్, మురిడ్కే లాంటి పాక్ లోపలున్న ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలను కూడా తునకలు చేసింది భారత వాయుసేన. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయ్యద్ మురిడ్కే ప్రాంతంలో మార్కజ్ తయ్యబా అనే మదర్శాల పేరిట పసి పిల్లలకు భారతదేశం మీద విషం నూరిపోసి ట్రైన్ చేసి భారత్ మీద ఉగ్రదాడులకు తెగపడేలా చేసేది ఇక్కడి నుంచే. 2011లో జరిగిన ముంబై దాడుల్లో మరియు మొన్న జరిగిన పహల్గామ్ దాడుల యొక్క ప్రధాన సూత్ర ఈ హఫీజ్ మహమ్మద్ సయ్యద్ అనే ఉగ్రవాది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉండే బహవల్పూర్లో జైష్ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మార్కజ్ సుబానల్లా అనే పేరుతో స్థావరాన్ని ఏర్పరచుకొని తన రాక్షస క్రీడలను ఇక్కడి నుంచే సాగిస్తున్నాడు. 2001 పార్లమెంట్ అటాక్, 2019లో జరిగిన పుల్వామా అటాక్స్కి సూత్రధారే ఈ మసూద్ అజర్. ఈ రాక్షసుడి ఈ క్రీడా మైదానాన్ని కూడా భారత వాయుసేన మట్టుబెట్టింది. ఇంకా హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సాయిద్ సలాలుద్దీన్ మదర్సాల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ముజఫరాబాద్లో ఉంది. ఈ స్థావరాన్ని కూడా భారత వాయుసేన ఎక్కుపెట్టి పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత్ చేసిన ఈ దాడులను పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీ కూడా నిర్ధారించింది. ఇది పక్కన పెడితే పాకిస్తాన్లో కొంతమంది సిగ్గు లేకుండా సోషల్ మీడియా వేదికగా ఎప్పటియో పాత ఫోటోలను పెట్టి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది అంటూ పోస్టు చేయడం, భారత్ చేసిన ఈ దాడుల వల్ల పాకిస్తాన్ సివిలియన్స్ కూడా ఎఫెక్ట్ అయినారని ముసలి కన్నీళ్లు కార్చడం పాకిస్తాన్ నీచ బుద్ధికి నిదర్శనం. భారత విలయ తాండవాన్ని తట్టుకోలేని, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఎల్ఓసి వెంబడ కాల్పులు జరుపుతూ దాదాపు 15 మంది అమాయక భారతీయులను బలి తీసుకుంది. దాంట్లో 5 చిన్నపిల్లలే ఉన్నారు. పాకిస్తాన్ మీద భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్ యొక్క పూర్తి వివరాలను ఏ ఆడబిడ్డలనైతే భయపెట్టి వెళ్లి నీ ప్రధానికే చెప్పు అని అన్నారో ఆ ఆడబిడ్డల కళ్ళల్లోని భయాన్ని చెరిపేసి భారత దళాలు మీకు అండగా ఉన్నాయి, అన్యాయంగా పుట్టనబెట్టుకున్న ఏ పందికొక్కునైనా బయటకు లాగి మరీ అంతం చేస్తామని గుండె ధైర్యం నింపేలా భారత ఆర్మీ, భారత ఎయిర్ ఫోర్స్ నుండి 2 నారీమణులను ప్రెస్ ముందు నిలబెట్టి భారతదేశ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది భారత ప్రభుత్వం. వింగ్ కమాండర్ యోనికా సింగ్, కల్నల్ సోఫియా కురేషి పాకిస్తాన్ సివిలియన్స్ ని, పాకిస్తాన్ ప్రాంతాన్ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా కేవలం అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రమూకలను, వాళ్ళ స్థావరాలను మాత్రమే సెలెక్టివ్గా చాలా జాగ్రత్తగా లేపేశాం అని ప్రపంచం ముందు చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. Weapons with careful selection of warheads was ensured
so that there will be no collateral damage. దీనికి పాకిస్తాన్ దేశం ఏదైనా తోకాడించే చర్య చేస్తే ఆ తోక కత్తిరించేలా అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని కూడా చాలా మృదువుగా హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం కేవలం 24 మిసైళ్లు మాత్రమే వాడి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే భయాన్ని పరిచయం చేసింది. ఇంకా పాకిస్తాన్ ఏదైనా చిల్లర చేష్టలకు దిగితే భారత సేన విలయ తాండవానికి పాకిస్తాన్ ప్రపంచ పటంలోనూ లేకుండా పోతుంది. అంతం చేసే సత్తా భారత సైన్యానికి ఉంది. భారతదేశం బయట నుంచి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే ప్రతి కుక్కని ఉరికించి భారత సైన్యానికి ప్రతి భారతీయుడి మద్దతు ఉంది. కానీ దేశం లోపల ఉండి దేశాన్ని నాశనం చేసే దిశగా ప్రసంగాలు, ప్రగల్భాలు, పన్నాగాలు చేస్తున్న దేశ ద్రోహులను ఉరికించే బాధ్యత మనందరిది. సెక్యులరిజం పేరుతో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఒక వర్గం మెప్పు కోసం దేశ రక్షణను పణంగా పెట్టి ఇటు బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లను, అటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుండి పాకిస్తాన్ ఉగ్రవాదులను దేశంలోకి ప్రవేశించడానికి సాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బట్టలుడదీసి బజార్లో నిలబెట్టే బాధ్యత కూడా మన అందరిది. జై హింద్.